బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే అధికార ఎన్డీఏ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సాధారణ మెజారిటీ 122 కాగా 180కి పైగా స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. ఎన్డీఏలో కీలక పార్టీలైన బీజేపీ, జేడీయూలు చెరో 70 స్థానాలకు పైగా లీడ్లో ఉన్నాయి. బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తారాపూర్లో ముందంజలో ఉన్నారు. అలీగఢ్లో సింగర్ మైథిలి ఠాకూర్ లీడ్లో కొనసాగుతున్నారు. మిగిలిన బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో శ్రేయాసి సింహ్ దూసుకెళ్తుండగా రామ్ కృపాల్ యాదవ్, విజయ్ కుమార్ వంటి వారు వెనుకబడ్డారు. ఇటీవల అరెస్టై జైలులో ఉన్న మొకామా నియోజకవర్గం జేడీయూ అభ్యర్థి అనంత సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి ఏమాత్రం పోటీ లేకుండా చతికిలపడింది. రాఘేపూర్లో ఆర్జేడీ అభ్యర్థి లాలు కుమారుడు తేజస్వి యాదవ్ సైతం వెనుకబడ్డారు. ఆర్జేడీ స్టార్ అభ్యర్థుల్లో ఒసామా షహాబ్ ఆధిక్యంలో ఉండగా శత్రుఘ్న్ యాదవ్ వెనుకబడ్డారు. సిపిఎం అభ్యర్థి దివ్యా గౌతమ్, ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి వెనుకంజలో ఉన్నారు. లాలు మరో కుమారుడు జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో వెనుకబడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులు నెమ్మదిగా నెట్టుకొస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సురాజ్ ఒక్కచోట కూడా ప్రభావం చూపలేకపోయింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్లు ఈసీ వెల్లడించింది. 3 అంచెల భద్రత, పరిసరాల్లో సీసీటీవీల పర్యవేక్షణల మధ్య అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్ట్రాంగ్ రూముల్లోనే కంట్రోల్ రూములను ఏర్పాటయ్యాయి. సెంట్రల్ అబ్జర్వర్స్ తో పాటు అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేస్తున్నారు. బీహార్లో మొత్తం 243 స్థానాలుండగా ఈ నెల 6, 11న 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో 67.13% పోలింగ్ నమోదైంది.